అందరికీ వందనం. జనవరి 25, 2026 సంవత్సరం ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు చూద్దాం. సుడోకును పూర్తి చేయడానికి ముఖ్యంగా 3 నియమాలను పాటించాలండి. 1 నుంచి 9 దాకా అంకెలు అడ్డు వరుసలోను, అలాగే 1 నుంచి 9 దాకా అంకెలు నిలువు వరుసలోను, మరియు 1 నుంచి 9 దాకా అంకెలు పెద్ద గడులలోనూ వచ్చిన అంకె తిరిగి రాకుండా పూరించాలండి. అలా 9 గడులను పూర్తి చేయాలి. వాళ్ళు కొన్ని అంకెలు ఇస్తారు, మిగిలిన అంకెలను మనం పూర్తి చేయాలి. నేను ఈ వారం ఎలా పూర్తి చేశానో వివరంగా చెప్తానండి. మొదటి 2 పెద్ద గడులలోనూ ఏ అంకెలు రావండి. అంటే అంకెలు రావడానికి 1 కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 3వ పెద్ద గడి చూడండి, అందులో 3 చూడండి. 3 రెండవ నిలువు వరుసలోనూ 3 ఉంది, అలాగే 3వ నిలువు వరుసలోనూ 3 ఉంది, మరియు 3వ అడ్డు వరుసలో కూడా 3 ఉందండి. కాబట్టి ఈ 6 గడులలోనూ 3 రాకూడదు. 3 రావడం కేవలం 2వ అడ్డు వరుసలోని మొదటి గడిలో మాత్రమే అవకాశం ఉందండి. తర్వాత 6 చూద్దాం. 2వ నిలువు వరుసలో 6 ఉంది, అలాగే 3వ నిలువు వరుసలో కూడా 6 ఉందండి. కాబట్టి ఈ 5 గడులలోనూ 6 రాదండి. 6 రావడానికున్న ఒకే ఒక అవకాశము 3వ అడ్డు వరుసలోని మొదటి గడి. తర్వాత 1 చూద్దాం. 1 అడ్డు వరుసలో మొదటి అడ్డు వరుసలోనూ 1 ఉంది, 2వ అడ్డు వరుసలో కూడా 1 ఉంది. కాబట్టి ఆ 4 ఖాళీ గడులలో 1 రాదండి. కాబట్టి 1 రావడానికి ఉన్న మనకు ఒకే ఒక అవకాశం 2వ నిలువు వరుసలోని 3వ గడి. 4వ పెద్ద గడిలో ఏ అంకె రావడానికి అవకాశం లేదండి. అంటే 1 కన్నా ఎక్కువ అవకాశాలు వస్తాయి. కాబట్టి 5వ పెద్ద గడి చూద్దాం. అందులో 1 చూడండి. 1 మొదటి నిలువు వరుసలోనూ ఉంది, 2వ నిలువు వరుసలోనూ ఉంది, అలాగే 2వ అడ్డు వరుసలో కూడా 1 ఉంది. కాబట్టి ఈ 6 గళ్ళలోనూ 1 రాదండి. 1 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము 3వ నిలువు వరుసలోని మొదటి గడి. తర్వాత 6 చూద్దాం. 2వ అడ్డు వరుసలోనూ 6 ఉంది, అలాగే 3వ అడ్డు వరుసలో కూడా 6 ఉందండి. కాబట్టి 6 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 2వ నిలువు వరుసలోని మొదటి గడి. ఇంకా ఈ గడిలో వేరే అంకెలు ఏవి రావండి. కాబట్టి 6వ పెద్ద గడి చూద్దాం. అందులో 4 చూడండి. 4 మొదటి అడ్డు వరుసలోనూ 4 ఉంది, అలాగే 3వ అడ్డు వరుసలో కూడా 4 ఉంది. కేవలం 4 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశము 2వ నిలువు వరుసలోని 2వ గడి. ఇంకా ఈ గడిలో కూడా వేరే అంకెలు రావండి. కాబట్టి 5వ పెద్ద గడి చూద్దాం. ఇందులో 9 తీసుకోండి. మొదటి నిలువు వరుసలోనూ 9 ఉంది, 2వ నిలువు వరుసలోనూ 9 ఉంది, అలాగే 2వ అడ్డు వరుసలో కూడా 9 ఉంది. కాబట్టి 9 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 3వ నిలువు వరుసలోని మొదటి గడి. ఇంకా ఈ పెద్ద గడిలో కూడా ఏ అంకెలు రావండి. కాబట్టి 8వ పెద్ద గడి చూద్దాం. ఇందులో 2 తీసుకోండి. మొదటి నిలువు వరుసలోనూ 2 ఉంది, అలాగే 3వ నిలువు వరుసలో కూడా 2 ఉందండి. కాబట్టి 2 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 2వ నిలువు వరుసలోని మొదటి గడి. తర్వాత 4 చూద్దాం. 4 3వ నిలువు వరుసలో 4 ఉంది. కాబట్టి అక్కడ ఆ 3 గళ్ళలోనూ 4 రాదండి. కాబట్టి 4 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని 2వ గడి. ఇంకా ఈ గడిలో కూడా వేరే అంకెలు రావండి. కాబట్టి మనం 9వ పెద్ద గడి చూద్దాం. ఇందులో 1 తీసుకోండి. మొదటి నిలువు వరుసలో 1 ఉంది, అలాగే 2వ నిలువు వరుసలో కూడా 1 ఉందండి. కాబట్టి 1 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 3వ నిలువు వరుసలోని 3వ గడి. తర్వాత 4 తీసుకోండి. మొదటి అడ్డు వరుసలోనూ 4 ఉంది, 2వ అడ్డు వరుసలో కూడా 4 ఉంది, అలాగే 2వ నిలువు వరుసలో కూడా 4 ఉందండి. కాబట్టి 4 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం 3వ అడ్డు వరుసలోని మొదటి గడి. తిరిగి మనం 2వ పెద్ద గడి చూద్దాం. మొదటి పెద్ద గడిలో కూడా ఇప్పటికీ ఇంకా ఏ అంకెలు రావండి. కాబట్టి 2వ పెద్ద గడి చూద్దాం. అందులో 3 తీసుకోండి. 2వ అడ్డు వరుసలో 3 ఉందండి, అలాగే 3వ అడ్డు వరుసలో కూడా 3 వచ్చిందండి. కాబట్టి మనకు మొదటి నిలువు వరుసలోని మొదటి గడిలో 3 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం అండి. తర్వాత 4 చూద్దాం. మొదటి నిలువు వరుసలోనూ 4 ఉందండి. కాబట్టి ఆ 2 గళ్ళలోనూ 4 రాదు.
అలాగే మూడవ నిలువు వరుసలో కూడా 4 ఉందండి, కాబట్టి ఆ ఒక్క గడిలో కూడా 4 రాదు. కాబట్టి 4 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు గడులలోని మూడవ గడి. తర్వాత 7 చూద్దాం. మొదటి నిలువు వరుసలో 7 ఉందండి, కాబట్టి ఆ రెండు గడులలోనూ 7 రాకూడదు. కాబట్టి మనకు 7 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని రెండవ గడి. తర్వాత మనం మూడవ పెద్ద గడి చూద్దాం. ఇందులో కూడా 7 తీసుకోండి. 7 రెండవ నిలువు వరుసలో 7 ఉందండి, అలాగే రెండవ అడ్డు వరుసలో కూడా 7 ఉందండి. కాబట్టి ఆ 3 గళ్ళలోనూ 7 రాదు. 7 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని మొదటి గడి. తర్వాత 4 చూద్దాం. రెండవ నిలువు వరుసలో 4 ఉంది, కాబట్టి ఆ రెండు ఖాళీ గళ్ళలోనూ 4 రాదండి. కాబట్టి 4 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని రెండవ గడి. తర్వాత 5వ పెద్ద గడి చూద్దాం. ఇందులో 3 తీసుకోండి. మొదటి నిలువు వరుసలోను 3 ఉంది, రెండవ నిలువు వరుసలో కూడా 3 ఉందండి. కాబట్టి 3 రావడము మూడవ నిలువు వరుసలోని రెండవ గడిలో మాత్రమే సాధ్యమవుతుందండి. తర్వాత 7 చూద్దాం. మొదటి నిలువు వరుసలో 7 ఉందండి, అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా 7 ఉందండి. కాబట్టి 7 రావడం మనకు రెండవ నిలువు వరుసలోని రెండవ గడిలో మాత్రమే సాధ్యమవుతుందండి. తర్వాత 9 చూద్దాం. రెండవ అడ్డు వరుసలో 9 ఉందండి, అలాగే రెండవ నిలువు వరుసలో కూడా 9 ఉందండి. కాబట్టి మొదటి నిలువు వరుసలోని మూడవ గడిలో మాత్రమే 9 వస్తుందండి. తర్వాత 5 చూద్దాం. రెండవ నిలువు వరుసలో 5 ఉంది, కాబట్టి రెండో అడ్డు వరుసలోని మొదటి గడిలో 5 రావడానికి మనకున్న ఒకే ఒక్క అవకాశం అండి. ఈ 5వ పెద్ద గడి పూర్తవడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 8 అండి. కాబట్టి మిగిలిన ఆ ఖాళీ గడిలో 8 రాసేద్దాం. తర్వాత 6వ పెద్ద గడిలో 7 తీసుకోండి. మూడవ నిలువు వరుసలో 7 ఉందండి, అలాగే మూడవ అడ్డు వరుసలో కూడా 7 ఉందండి. కాబట్టి 7 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మొదటి గడి. తర్వాత 5 చూద్దాం. మూడో నిలువు వరుసలో 5 ఉందండి, కాబట్టి ఆ రెండు ఖాళీ గళ్ళలో 5 రాదండి. కాబట్టి మనకు 5 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడో అడ్డు వరుసలోని మొదటి గడి. తర్వాత 2 చూద్దాం. మొదటి అడ్డు వరుసలో 2 ఉందండి, కాబట్టి అక్కడ రాకూడదు. మూడో అడ్డు వరుసలోని మూడవ గడిలో మాత్రమే 2 రావడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం అండి. 6వ పెద్ద గడి పూర్తవడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 9 అండి. కాబట్టి మిగిలిన ఆ ఖాళీ గడిలో 9 రాసేద్దాం. తర్వాత 8వ పెద్ద గడి చూడండి. అందులో మొదటి అడ్డు వరుసలో 9 ఉంది, రెండో అడ్డు వరుసలో కూడా 9 ఉందండి. కాబట్టి మూడో అడ్డు వరుసలోని మూడో గడిలో 9 వస్తుంది. తర్వాత 6 చూడండి. రెండో అడ్డు వరుసలో 6 ఉంది, కాబట్టి అక్కడ రాకూడదండి. కాబట్టి 6 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని మొదటి గడి. 8వ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 8 అండి. మనకున్న అవకాశం కూడా ఒక గడి మాత్రమే, కాబట్టి అందులో 8 రాసేద్దాం. ఇప్పుడు మనం మొదటి పెద్ద గడి పూర్తి చేయడానికి కొంచెం అవకాశం దొరికిందండి. కాబట్టి మొదట 7 చూద్దాం. మొదటి అడ్డు వరుసలో 7 ఉందండి, అలాగే రెండో అడ్డు వరుసలో కూడా 7 ఉందండి. కాబట్టి 7 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని మూడవ గడి. తర్వాత 4 చూద్దాం. మొదటి నిలువు వరుసలో 4 ఉందండి, అలాగే రెండవ నిలువు వరుసలో కూడా 4 ఉంది, అలాగే రెండవ అడ్డు వరుసలో కూడా 4 ఉందండి. కాబట్టి మనకు 4 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని మొదటి గడి. మొదటి గడిలో వేరే అంకెలు ఇప్పుడే రావండి. కాబట్టి రెండవ పెద్ద గడి చూద్దాం. ఇందులో 6 తీసుకోండి. మూడో అడ్డు వరుసలో 6 ఉంది, కాబట్టి మనకు రెండో అడ్డు వరుసలోని మొదటి గడిలో మాత్రమే 6 వచ్చే అవకాశం ఉందండి. రెండవ పెద్ద గడి పూర్తి అవ్వడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె మనకున్న అవకాశం కూడా ఒకటే అండి, అది 8. కాబట్టి మూడో అడ్డు వరుసలోని మొదటి గడిలో 8 రాసేద్దాం. ఇప్పుడు 4వ పెద్ద గడి చూడండి. ఇందులో 2 తీసుకుందాం. మొదటి అడ్డు వరుసలోనూ 2 ఉంది, అలాగే మూడో అడ్డు వరుసలో కూడా 2 ఉందండి. కాబట్టి 2 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని రెండవ గడి. తర్వాత 3 చూద్దాం. మొదటి అడ్డు వరుసలోనూ 3 ఉందండి, అలాగే మొదటి నిలువు వరుసలో కూడా 3 ఉందండి. కాబట్టి 3 మనకు మూడవ నిలువు వరుసలోని మూడో గడిలో మాత్రమే వస్తుందండి. తర్వాత 1 చూద్దాం. మొదటి అడ్డు వరుసలో 1 ఉందండి, కాబట్టి ఆ రెండు ఖాళీ గళ్ళలో 1 రాకూడదు.
కాబట్టి 1 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ అడ్డు వరుసలోని మొదటి గడి. తర్వాత 5 చూద్దాం. మొదటి నిలువు వరుసలో 5 ఉందండి, కాబట్టి మనకు 5 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని మొదటి గడి. తర్వాత 4వ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 8. మనకున్న అవకాశం కూడా ఒకటే కాబట్టి ఆ గడిలో మనం 8 రాసేద్దామండి. 4వ పెద్ద గడిలో మనకు ఇప్పటిదాకా ఒక అంకె కూడా రాలేదండి. ఒక అంకె రావడంతో మొత్తం అన్ని అంకెలు పూర్తయిపోయాయి. ఇప్పుడు మనం 7వ పెద్ద గడిలో 1 చూద్దాం. మొదటి నిలువు వరుసలోనూ 1 ఉంది, అలాగే మొదటి అడ్డు వరుసలోనూ 1 ఉందండి, అలాగే మూడో అడ్డు వరుసలో కూడా 1 ఉందండి. కాబట్టి 1 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడో నిలువు వరుసలోని రెండవ గడి. తర్వాత 3 చూద్దాం. మొదటి నిలువు వరుసలోనూ 3 ఉందండి, మొదటి అడ్డు వరుసలోనూ 3 ఉంది, అలాగే మూడో అడ్డు వరుసలో కూడా 3 ఉందండి. కాబట్టి 3 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని రెండవ గడి. ఇప్పుడు మనం 9వ పెద్ద గడిలోని 5 చూద్దాం. మొదటి నిలువు వరుసలో 5 ఉందండి, కాబట్టి ఆ 2 గళ్ళలోనూ 5 రాకూడదు. అలాగే మనకు 5 రావడానికి ఉన్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని మూడవ గడి. తర్వాత 2 చూద్దాం. మొదటి అడ్డు వరుసలో 2 ఉందండి, కాబట్టి 2 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం రెండవ అడ్డు వరుసలోని మొదటి గడి. 9వ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 8. మనకున్న అవకాశం కూడా ఒకటేనండి, కాబట్టి అక్కడ మనం 8 రాసేద్దాం. ఇప్పుడు మనం తిరిగి 7వ పెద్ద గడిలో 2 చూద్దాం. మొదటి అడ్డు వరుసలోనూ 2 ఉందండి, రెండవ అడ్డు వరుసలో కూడా 2 ఉంది, మరియు రెండవ నిలువు వరుసలో కూడా 2 ఉందండి. కాబట్టి 2 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మూడవ గడి. తర్వాత 5 చూద్దాం. మొదటి నిలువు వరుసలో 5 ఉందండి, కాబట్టి అక్కడ 5 రాకూడదు. అలాగే మూడో అడ్డు వరుసలో కూడా 5 ఉందండి, కాబట్టి అక్కడ కూడా 5 రాకూడదు. కాబట్టి 5 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని మొదటి గడి. తర్వాత 6 చూద్దాం. రెండో అడ్డు వరుసలో 6 ఉందండి, కాబట్టి ఆ గడిలో 6 రాకూడదు. కాబట్టి 6 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం రెండవ నిలువు వరుసలోని మూడవ గడి. తర్వాత 7వ పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 7. మనకున్న అవకాశం కూడా ఒకటే కాబట్టి ఆ బాక్స్లో మనం 7 రాసేద్దాం. ఇప్పుడు మొదటి పెద్ద గడిలో 2 చూడండి. మొదటి నిలువు వరుసలోనూ 2 ఉంది, అలాగే రెండో నిలువు వరుసలో కూడా 2 ఉంది, కాబట్టి ఆ 2 గళ్ళలోనూ 2 రాకూడదండి. కాబట్టి 2 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మూడవ నిలువు వరుసలోని రెండవ గడి. తర్వాత 6 చూద్దాం. రెండవ నిలువు వరుసలో 6 ఉందండి, కాబట్టి రెండవ గడిలో 6 రాకూడదు. కాబట్టి 6 రావడానికి మనకున్న ఒకే ఒక అవకాశం మొదటి నిలువు వరుసలోని మొదటి గడి. మొదటి పెద్ద గడి పూర్తి కావడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 8 అండి, మరియు మనకున్న అవకాశం కూడా 1 మాత్రమే, కాబట్టి అందులో 8 రాసేద్దాం. 3వ పెద్ద గడిలో 2 చూద్దాం. రెండో అడ్డు వరుసలో 2 వచ్చిందండి, కాబట్టి అందులో ఆ గడిలో 2 రాకూడదు. మొదటి అడ్డు వరుసలోని రెండవ గడిలో మాత్రమే 2 రావడానికి అవకాశం ఉందండి, కాబట్టి అక్కడ మనం 2 రాసేద్దాం. తర్వాత ఈ సుడోకు పూర్తవడానికి మరియు 3వ పెద్ద గడి పూర్తవడానికి మనకు కావలసిన ఒకే ఒక అంకె 8 అండి. మనకున్న అవకాశం కూడా 1 మాత్రమే, కాబట్టి అందులో మనం 8 రాసేద్దాం. అంతేనండి, సుడోకు పూర్తయిపోయింది. పెద్ద గళ్ళలో కానీ అడ్డు వరుసలో కానీ నిలువు వరుసలో కానీ ఎక్కడ కూడా 1 వచ్చిన అంకె తిరిగి రాలేదు. అలాగే 1 నుంచి 9 దాకా అంకెలను కూడా పూరించేసామండి. నా ఈ సుడోకు సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే సుడోకును పూర్తి చేసే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఈ ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల
నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు, పూరణాలు, అలాగే సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.